తమిళనాడులోని పొలిటికల్ హైడ్రామా కొలిక్కొచ్చేసింది. విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతినిచ్చారు. దీంతో రేపే తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్. రేపు ఉదయం 10 గంటలకి చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 13 లోపు బల నిరూపణ చేసుకోవాలంటూ విజయ్ని ఆదేశించారు గవర్నర్. టీవీకేకి కాంగ్రెస్తో పాటు సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీవీకేకు మొత్తం 107 మంది సభ్యుల మద్దతు ఉండగా కాంగ్రెస్కు 5, సిపిఐకి 2, సిపిఎంకి 2, బీసీకేకు 2, ఐయుఎంఎల్కి 2 ఉన్నారు. ఈ 5 పార్టీల మద్దతు టీవీకే బలం ఇప్పుడు 120కి చేరింది. విజయ్ పార్టీకి మద్దతిచ్చే అంశంపై రోజంతా హైడ్రామా నడిపింది వీసీకే పార్టీ. ఎట్టకేలకు సాయంత్రం టీవీకే పార్టీ నేత ఆధవ అర్జునకి వీసీకే నేత తిరుమావళవన్ లేఖ ఇచ్చారు. అలాగే ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ దాటేచి సంఖ్యాబలం 120కి చేరింది. మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మరి టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ మెజారిటీ మార్క్కి 10 అడుగుల దూరంలో నిలిచిపోయింది. అనంతరం 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ, 4 సభ్యులున్న వామపక్షాలు మద్దతిస్తామని ముందుకొచ్చాయి. వీసీకే కూడా మద్దతిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఈ రోజే ఆ పార్టీ లేఖ ఇచ్చింది. ఇక 2 సభ్యులున్న ఐయుఎంఎల్ నిన్న మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కి తగ్గింది. బట్ ఈరోజు ఆ పార్టీ కూడా అధికారికంగా మద్దతు లేఖను అందించింది టీవీకేకి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం రావడంతో విజయ్ మరోసారి లోక్ భవన్కు వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇవ్వాలని గవర్నర్ కోరారు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తమిళనాడు సీఎంగా విజయ్.